నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట మండలం చిట్టేడు సొసైటీ ద్వారా రైతులకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. చిట్టేడు సొసైటీలో సిబ్బంది సమావేశమైన చైర్మన్ చాపల శ్రీనివాసులు. కోట పట్టణంలో హిందువులతో పోటెత్తిన హిందూ సమ్మేళనం. హాజరైన కమలానంద భారతీ స్వామి. వేడుకగా జరిగిన దివంగత నేత నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. కోటలో NSR విగ్రహం ఏర్పాటు చేయాలని కోరిన అభిమానులు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ సహకారంతో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆ సొసైటీ చైర్మన్ చాపల శ్రీనివాసులు తెలిపారు. సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సొసైటీ ఏర్పడిన 5 నెలల కాలంలో సొసైటీలో సభ్యత్వం ఉన్న సభ్యులకు సొసైటీ ద్వారా వచ్చే రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. 18 మందికి ST అదర్స్ లోన్లు, 15 మందికి SAO లోన్లు, 157 మందికి 38 టన్నుల యూరియా, 40 మందికి 13 టన్నుల DAP, 25 మందికి 23 లక్షల SAO లోన్స్ అరియర్స్, 5 మందికి 10 లక్షల ST లోన్స్ అరియర్స్, రెగ్యులర్ లోన్స్ కింద 60% వసూలు చేయడం జరిగిందన్నారు. వాటితో పాటు 267 మందికి ST అదర్స్ రుణాలు, 486 మందికి క్రాఫ్ట్ లోన్లు, 14 మందికి దీర్ఘకాలిక రుణాలు, 5 మందికి గృహ రుణాలు, 28 మందికి SLF లోన్లను కోట్ల రూపాయల రుణాలుగా అందించామని చెప్పారు. రైతులు ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుంటూ తిరిగి సొసైటీకి చెల్లించాలన్నారు. అలాగే గత 15 ఏళ్లుగా తీసుకున్న రుణాలను చెల్లించకుండా ఉన్న రైతులపై DLEC కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు కమిటీ తీర్మానం చేస్తున్నామని ఈ సందర్భంగా చాపల శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సతీష్, మధు, CEO కరుణాకర్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్, వేణు, జయచంద్ర నాయుడు, భూపతి, అల్లయ్య, మరిబోయిన కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నందు మన ఎమ్మెల్యే గారి సహకారంతో శ్రీనివాస్ గారు, సతీష్ గారు, మధు గారు చైర్మన్గా, మెంబర్లుగా నియమించి సుమారు 6 నెలలుగా వస్తుంది. ఈ 6 నెలల్లో మనం చేసిండే ప్రగతి, మనం చేసిండే విషయాల గురించి చైర్మన్ గారు చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. సొసైటీ పరిస్థితి అయితే PSAS నందు మొత్తం సభ్యులు 1083 మంది ఉన్నారు. అందులో 1,14,00,000 సేర్ధనం సభ్యులది ఉన్నది. అదేవిధంగా మన బ్యాంక్ నందు 1,79,00,000 సేర్ధనం కింద మన సొసైటీది బ్యాంక్ నందు ఉంది. అట్నే 267 మందికి ST అదర్ లోన్స్ కింద 11,90,00,000 రూపాయలు రైతులకు రుణాల కింద ఇవ్వడం జరిగింది. అలాగే మనం బ్యాంకుకి కూడా 11,32,00,000 బ్యాంకుకి మనం చెల్లించాల్సి వస్తుంది. అట్లాగే 486 మందికి క్రాప్ లోన్స్ కింద 2,83,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. అందులో బ్యాంకుకి 7,80,00,000 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంది. దీని మధ్య వ్యత్యాసంలో కొంత సొసైటీలో జరిగిన అవకతవకల వల్ల ఆ వ్యత్యాసం ఏర్పడింది. మిగతా దాంట్లో ఎక్కడ ఏమీ లేదు. 14 మందికి దీర్ఘకాలిక రుణాలు 14,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మనం బ్యాంకుకి అయితే 3,00,000 రూపాయల వరకే బాకీ ఉంది. తర్వాత 5 మందికి గృహ రుణాల కింద ఇచ్చాము 24,00,000 రూపాయలు. మనం బ్యాంకుకి 22,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 28 మందికి SLF లోన్ కింద 21,00,000 రూపాయలు ఇచ్చాము. అది పూర్తిగా మనం సొసైటీ చెల్లించింది, బ్యాంకుకి ఏమీ బాకీ లేదు. తర్వాత మెంబర్ల నుంచి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. అది బ్యాంకులో కూడా మనం 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. మనం వచ్చిన తర్వాత ST అదర్స్ లోన్స్ కింద 18 మంది రైతులకి 92,38,000 ఇవ్వడం జరిగింది. అట్లాగే SAO లోన్స్ కింద 15 మందికి 16,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే యూరియా 30 టన్నులు మన సొసైటీకి ఇప్పటి వరకు వచ్చింది.
అది 157 మంది రైతులకి పంపిణీ చేయడం జరిగింది. అలాగే డిఏపి 13 టన్నులు వచ్చింది. 40 మంది రైతులకి 6 టన్నులు పంపిణీ జరగడం జరిగింది. మిగతాది పొడంలో ఉంది. ఎస్ఐఓ లోన్స్ అరియర్ కింద 25 మంది 23 లక్షల రూపాయలు వసూలు కూడా జరిగినాయి ఈ 5 నెలల్లో. ఎస్టీఆర్స్ అరియర్స్ కింద 5 మంది 10 లక్షల రూపాయలు వసూలు చేసాము. రెగ్యులర్గా మొత్తం ఓవరాల్గా 60% వసూలు మాత్రం జరిగింది. ఇది మన సొసైటీ పరిస్థితి. ఈ రోజుకి నూతనంగా ఏర్పాటైన కమిటీ శ్రీనివాసన్ గారు చైర్మన్గా అండ్ నేను మధు గారి మెంబర్లుగా కొత్త కమిటీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. దాదాపు 5 నెలల నుంచి 6 నెలలుగా వస్తుంది. అందువలన చైర్మన్ గారు మనం కొత్తగా వినూత్నంగా ఉండాలి, మన కార్యక్రమాలు ఏదన్నా అని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఉండాలని మనం ప్రెస్ మీట్ పెట్టి మనం ఇప్పటిదాకా ఎంత బిజినెస్ చేసాం, మన సొసైటీ తరఫున ఎంత అప్పుడు ఇచ్చాం, ఎంత రాబట్టాం, రెగ్యులర్ లోన్లు ఎన్ని వచ్చాయి, ఏదైనా ముందు బాకీలు ఏదైనా ఉంటే ఎన్ని వచ్చాయి అనేది ఒకరోజు మనం ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేస్తే మనం బాగుంటుంది అని చెప్పి, కొత్తగా ఉంటుంది, వినూత్నంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పారు. మేము కూడా అట్లే చైర్మన్ గారికి అదే చైర్మన్గా చేద్దామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా త్వరగా చేస్తామని. ఈ టైంలో మంచిగా డెవలప్మెంట్ తీసుకెళ్ళి మనం అట్లీస్ట్ మన మండలంలో అయినా మన కాన్స్టిట్యున్సీలో అయినా మన సొసైటీని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చెప్పి మనం చైర్మన్ గారికి సహకరించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ యొక్క కోట మండలం చిట్టేడు సొసైటీ నందు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే, ఈ యొక్క బ్యాంకులో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు వెన్నంటి దగ్గరుండి ప్రతి విషయంలో కూడా నేను దగ్గరుండి మీకు ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయి ఎవరైనా ఉన్నారంటే మా యొక్క గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసి సునీల్ కుమారు అన్నకి, ఎమ్మెల్యే గారైన డాక్టర్ పాసి సునీల్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క బ్యాంకులో చిట్టేడు పరిధిలో చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొసీజర్ ద్వారానే 53 ఎంక్వైరీ చేసి వాళ్ళని గవర్నమెంట్ ప్రొసీజర్ ద్వారా జరగటం అంటే ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ 53 ఎంక్వైరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే ముందు బకాయి ఉన్న రైతు గవర్నమెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటే అదేవిధంగా వాళ్ళ రికవర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని గవర్నమెంట్ ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర రాబడుతుందో అదేవిధంగా చేస్తుంది తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు, మనసు అంటే వ్యక్తిగత ఇది లేదు. ఇది కొంతమంది అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ 3 పంచాయతీల్లో ఇంతమంది ఉంటే మా మీదనే వేస్తున్నారు, మా మీదనే ఉంటున్నారని. కానీ దాన్ని పర్సంటేజ్ని బట్టి తీసుకొని వస్తూ ఉన్నారు. 100% అంటే 90% దాటినటువంటి మొండి బకాయిల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసింది హెడ్ ఆఫీస్ వారే. అది ఈ కమిటీలో ఎవరు నిర్ణయం కాదు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆ మొండి బకాయిలు కంటిన్యూషన్ అవుతున్నాయి. అంతేగాని మేము చేసి మా ద్వారా ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అది తప్పు. ప్రజలకు కూడా తెలుసు. ఈ 3 పంచాయతీల్లో ఎవరెవరు మొండి బకాయిలు, ఎవరెవరు ఎంతెంత అమౌంట్ అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా మనము ఎస్టీ అదర్స్ లోన్ తీసుకున్నప్పుడు మన యొక్క పొలాన్ని మార్టిగేజ్ చేసి తీసుకుంటాము. దాన్ని అవగాహన తెలియజేస్తా ఉన్నా. ఆ రూపాయి అనేది మనం ఒకవేళ చెల్లించలేకపోయినా మన తరతరాల బిడ్డలైనా చెల్లించాలి. ఈ యొక్క సంఘమే కాదు, ఒక బ్యాంకులో ఏ యొక్క ప్రైవేట్ బ్యాంకు కానీ గవర్నమెంట్ బ్యాంకు కానీ ఎస్టీ అదర్స్ లోన్ అంటే పొలం తాకట్టు పెట్టి ప్రతి ఒక్కరూ మనం ఒకవేళ మిస్యూజ్ చేసినా మన బిడ్డలన్నా తీర్చాలి. దాన్ని దయచేసి రాంగ్ వేలో జనాలకి మీరు పంపద్దు. చాలామంది దాన్ని రాంగ్ వేలో పంపుతున్నారు. ఈ 3 పంచాయతీలు ఉన్న ప్రజలు రైతులు చాలా మంచి వ్యక్తులు. అడిగిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. వచ్చి వాళ్ళ వడ్డీలు అన్నీ రెన్యువల్ చేసుకొని వెళ్తున్నారు. ఎవరో ఒకరిద్దరు వల్ల ఈ యొక్క సంఘానికి చెడ్డ పేరు తేవద్దని చెప్పి తెలియజేస్తాం. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి హిందువులు పోటెత్తారు.
ఈ కార్యక్రమానికి పరమహంస పరివ్రాకాచార్య పూజశ్రీ కమలానంద భారతీ స్వామీజీ, విజయదుర్గ ఉపపీఠాధిపతి పూజశ్రీ కోట సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోస్తరణ మధ్య అతిథులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం కమలానంద భారతీ స్వామి మాట్లాడుతూ ముస్లిం, క్రిస్టియన్ మతాలు చూపించే ఐక్యతను హిందూ మతం కూడా చూపించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఉండే 100 కోట్ల హిందువులు గర్జిస్తే దేశ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటే ప్రతి హిందువు ఒక్కో కుటుంబానికి 3 సంతానం కలిగేలా చేసుకోవాలన్నారు. హిందూ ఒక్కసారి వివాహం చేసుకున్నాక వారు విడాకులు తీసుకున్నా వారు ఎప్పటికీ భార్యాభర్తలుగానే ఉంటారని హిందూ ధర్మం చెప్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలయ్యే, అదిగో శరన్నవరాత్రులు చూడగానే ఇక్కడ సరిగ్గా ఆశ్వయుజ మాసంలో మొదలవుతున్నాయి. ప్రతి దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి హిందూ ధార్మిక వ్యవస్థలో ఒక మాతృస్థానంలో తన భార్యను తప్పించి మిగతా వాళ్ళందరినీ కూడా ఒక సోదరి, తల్లిగా భావించేటటువంటి వ్యవస్థలో వాళ్ళని పూజించగలిగినటువంటి ఘనత. మనకు వాళ్ళు వేస్తారు, నెమలేషం వేసుకొని, రాజేషం వేసుకొని, గుర్రాలు పెట్టుకొని, కీలు గుర్రాలు వస్తాయి, డింకి చిక్కి ఇరా తిరణాలప్పుడు ఎలా పడి వాళ్ళు వస్తారు. డింక్ అంటే ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. డ్యూయల్ ఇన్కమ్ అంటే వచ్చిన పెళ్ళామా, నువ్వు 1 లక్ష సంపాదించుకోరా, నేను 1 లక్ష సంపాదించుకొస్తాను, ఇద్దరం 2 లక్షలు నెలకి ఎంజాయ్ చేసుకుందాము, పిల్లలు వద్దు, నో కిడ్స్. పిల్లలు వద్దు, మనమే ఎంజాయ్ చేద్దాం. కొత్తగా ఇది కూడా తయారైంది, అవునా? మన గవర్నమెంట్ అమ్మఒడి ఏదో తల్లి దీవెన ఇస్తారు కదా, డబ్బులు ఇచ్చారు. అమ్మఒడి పేరు మార్చారు దానికి కూడా. మాతృవందనం వచ్చే సంవత్సరం పితృవందనం పెట్టాలి, కొట్టుకొని వస్తారు. డబ్బులు ఇచ్చారు. హిందువులకి ఎన్ని వచ్చినాయి? 13,000 వచ్చాయి, 26,000 వచ్చాయి. ఒకరుంటే 13,000, ఇద్దరుంటే 26,000. కానీ రాయచెట్లో ఒక మన ముస్లిం ఆయనకి ఎన్ని వచ్చినాయి తెలుసా? 1,54,000 వచ్చాయి. ఎందుకని? 14 మంది పిల్లలు ఉన్నారు, 15 రెడీగా ఉన్నాడు. అప్పుడు చిన్నప్పుడు కుటుంబం ఏంటంటే బాగా ప్రచారం చేయాలని శని వీడికి పేరేది, పుట్టేవాడికి తోడేది, పుట్టేవాడికి చోటేది పాట పాడిచ్చారు, అవునా? ఆ పాట విని పిల్లల్ని కనకూడదని అందరూ ఒక్కడిని కనడం మొదలుపెట్టారు, అవునా? పై కులాల వాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇంటి పేర్లు లేవు, చాలా గోత్రాలు లేవు, చాలా వంశాలు లేవు. గ్రామాలు మొత్తం పోయినారు, కళాకాంతి లేదు. కొన్ని కిందైనా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. నాకు తెలిసి రాబోయే 10-15 సంవత్సరాల్లో కనీసం 30% గ్రామాలు ఇంకా ఉండవు. ఇంకా 20 సంవత్సరాల తర్వాత మీ పొలాల రేట్లు పడిపోతాయి, ఎవడు వచ్చి కొనడు. హిందువులందరూ నగరాలకు పోతున్నారు, ముస్లింలందరూ గ్రామాలకు వస్తున్నారు. మీ ఇళ్ళు కానీ మీ పొలాలు కానీ వాళ్ళు కొంటున్నారు. మన పనులన్నీ వదిలిపెట్టేసాం, మన పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు, అవునా కాదా? మరి పిల్లల కనాలా వద్దా? మీరు నిజమైన దేశభక్తులైతే, మీరు నిజమైన హిందువులైతే, మొహమాటం అయితే చెప్తున్నానండి, నిజంగా మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే 3 పిల్లల్ని కనండి. అంటారా? కనరా? ఇంకా కనలేమనే వాళ్ళు వదిలిపెట్టండి, కనేవాళ్ళు, కనగలిగిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. పర్వాలకు 10 మంది వచ్చారు, అర్థమైందా? చదివించడం ఎలిమెంటరీ స్కూల్లో చదివించుకోండి. భారతదేశంలో ఇప్పటికి కూడా ఐఏఎస్, ఐపీఎస్లు కానీ లేదా కొన్ని షార్ ప్రాజెక్ట్ లాంటి వాటిలో కానీ వచ్చే వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి హై స్కూల్లో చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. అందుకని పంపించండి. పిల్లల్ని చదివించడానికి ఎకరాలు అమ్మొద్దు. పిల్లలు చదివించడానికి ఎందుకో తెలుసా? మీరు చదువుకున్న తర్వాత ఏమవుతున్నారు తెలుసా? మేము చిన్నప్పుడు పడిగిపోతే మా పేదరికంతో ఇంకొక గుడ్డగురుక్కునే గతి లేక, అప్పుడు ఇందాక మా లారెడ్డి గారి సంగతి చెప్పారు కదా, వాళ్ళ సంగతి అటువంటి ఇంక మా సంగతి. స్వయంసేవక సంఘము 100 సంవత్సరాల నుంచి పనిచేసింది, వేలాది మంది త్యాగం చేశారు, వేలాది మంది జీవితాలు బలైపోయినాయి, 3-4 తరాలు అయిపోయినాయి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘము త్యాగమయమైనటువంటి దేశభక్తియుతమైన హిందూ ధర్మ పరిరక్షణ యాగాన్ని, యజ్ఞాన్ని చేసింది 100 సంవత్సరాలు.
అదంతా ఒక యజ్ఞపురుషుడిగా ధర్మాన్ని దేశాన్ని కాపాడటానికి పోత పోసినటువంటి మూర్తి భవించిన రూపమే 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క భారతమాతని పుణికి పుచ్చుకుని తన మొత్తము సర్వస్వాన్ని భారతమాతతో నింపుకున్నటువంటి వ్యక్తియే ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. 100 సంవత్సరాలు. మరో 100 సంవత్సరాల దాకా దేశంలో నిలబడాలంటే వేరే మార్గం ఏమీ లేదు. పెద్దయినా చిన్నైనా మొత్తం మీ గ్రామాల్లో మళ్ళీ శాఖలు పెట్టాల్సిందే, మనం కలుసుకోవాల్సిందే. మన పని చేస్తూ ఉంటే దానివల్ల ఒక గొప్ప వ్యక్తిత్వం దాంట్లో నుంచి వస్తుంది. ఒక గొప్ప వ్యక్తిత్వం దాంట్లో నుంచి వస్తుంది. సమాజం రాక్షసుల వద్ద పెట్టే బాధలు పడి 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 కోరుకుంటే శ్రీరాముడు వచ్చాడు, పడి 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 కోరుకుంటే శ్రీకృష్ణుడు వచ్చాడు. అందువల్ల ఈ విషయాలు చెప్పడానికి వచ్చాం. చాలా మంచివాళ్ళు, చాలా ఓపికగా సహనంగా విన్నారు. తర్వాత ఇప్పుడిప్పుడే ఆకలిని భరించలేక అటు వెళ్ళిపోతున్నారు. మీరు వెనక్కి తీసి చూడకండి, ముందే చూడండి. అందరూ పోతే అక్కడ తోసుకుంటారు. మళ్ళీ ఆ తోసుకుంటే మాత నువ్వు అరవకండి, మీరు అరవండి. జై జై మాత గట్టిగా, జై జై మాత. చేతులకు ఏమైంది? జై జై మాత, జై జై మాత. వందే వందే వందే. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. కానీ ఇక్కడ ఒక మంచి మార్పు వచ్చింది. వీళ్ళు వచ్చారు అర్చకులు. దేవాలయానికి పోయి ఆచరణాత్మకమైన హిందువులుగా మనం నిలబడాలా. ఒక చేతిలో భగవద్గీత ఉండాలా, ఇంకొక చేతిలో శివాజీ ఉండాలి. జై శ్రీరామ్. తెలుగుదేశం పార్టీ నాయకులు కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి నివాసంలో దివంగత నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 99వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, వ్యాపారస్తులు, ప్రజా సంఘ నాయకులు, నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. 2026లో జరగనున్న శత జయంతి ఉత్సవాల్లోపు కోట పట్టణంలోని ముఖ్య కూడలిలో చంద్రశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని, ఆయన అభిమానుల చిరకాల కోరికను తీర్చాలని చంద్రశేఖర్ రెడ్డి మనవడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, కోట గ్రామ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, ఎంపీటీసీ మొబీన్ బాషా, శ్రీ సిరిడి సాయి అక్షయ్ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, అల్లం బాబు, జమ్మీ ప్రసాద్, చాంద్ బాషా, అహ్మద్, షేక్ ఇక్బాల్, కరీముల్లా, ఆనంద కృష్ణమూర్తి, అద్దాల చంద్రయ్య, ఆవుల సుబ్బయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దాయన, మా కోట ప్రజల దేవుడు, కోట ప్రజలకే కాదు గూడూరు నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మా పెద్దాయన నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి 99వ జయంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆయనకి మేమంతా ఘనంగా శుభాకాంక్షలు, నివాళులు తెలుపుకుంటూ ఈరోజు ఆ కుటుంబ వారసుడిగా ఇక్కడ ఉండి ఆ వంశ పేరు ప్రతిష్టల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడు, మా నాయకుడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి ఆయన తాత ఆశయాల్ని నెరవేర్చుకునే ధైర్యాన్ని, భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని మా కోట ప్రజలందరి తరఫున ఆయనకి ఒక విన్నపం చేసుకుంటున్నాము. రాబోయేది ఆయన శత జయంతి 100 సంవత్సరాలు అవుతాయి నెక్స్ట్ ఇయర్కి. ఈ రోజుకి ఈలోపు పెద్ద ఆయన విగ్రహాన్ని మనం ఒక మంచి సెంటర్లో పెట్టాలన్నా మీ కుటుంబ సభ్యులందరికీ మా తరఫున మిమ్మల్ని నిర్ణయించుకుంటున్నాము. అదే మనం ఆయనకి ఇచ్చుకునే ఘనమైన నివాళి. ఆ కోరిక కోటమ్మ తల్లి దయ వల్ల, ఆ అల్లా దయ వల్ల పూర్తవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇదే విధంగా మా పెద్ద ఆయన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కూడా మన పాసం సునీల్ కుమార్ అన్నగారు ఎంతో
గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయనకి కుటుంబం అన్నా కూడా అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎక్కడైనా చెప్పుకుంటూ ఉంటారు, నేను ఆ కుటుంబం నుంచి పైకి వచ్చినవాడిని అని చెప్పి. అన్న ఎమ్మెల్యే గారు, మీరు కూడా మా పెద్ద విగ్రహాన్ని పెట్టే విషయంలో చొరవ తీసుకొని ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోట ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధర్మ పోరాట సమితి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 25న నెల్లూరు నగరంలో జరగనున్న అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకార కార్యక్రమానికి బహుజనులు అందరూ హాజరై జయప్రదం చేయాలని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నాయకులు కోరారు. ఈ మేరకు కోట పట్టణంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ ఫౌండర్ ఇంగిల రామచంద్రయ్య, పంటంగ్రం వసంత్ కుమార్, కార్యవర్గ సభ్యులు ప్రసన్న కుమార్, కోటయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకి అందరికీ హృదయపూర్వక జేబీఎంలు. మరి బహుశా మీకు కొంతమంది తెలుసుండకపోవచ్చు, తెలుసుండొచ్చు. 30 ఏళ్ల క్రితం ఇదే కోట చుట్టుపక్కల కేంద్రంలో ఏడీపీఎస్ అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అనే పేరుతో ఒక సంస్థ స్థాపించబడి దానిని మా దగ్గర బంధువు, మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, మా మావయ్య అయిన ఇంగిలాల రామచంద్రరావు గారు జ్ఞానబోధి, ఆయన రాష్ట్ర వ్యవస్థాపకులు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. రేపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఏర్పడిన 30 సంవత్సరాల సందర్భంగా రేపు 25వ తేదీ నెల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో 11 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు బౌద్ధ ధమ్మ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది రాష్ట్ర వ్యాప్త బహుశా ఇక్కడ కోట్లో ఉండే 1-2 సంఘాలను కూడా సంస్థలను కూడా మరి తిరిగి అందరూ ఒక వేదిక మీద వచ్చే ఉద్దేశంతో మా బావ ఈరోజు రాత్రి ఫోన్ చేసి నాకు చెప్పాడు, ఎందుకు మనం అంతా ఒక వేదిక మీదకి వస్తాం, ప్రజల గుంపుగా తయారవుతాం, మనం అందరూ ఒక ఐకమత్యంగా ఉంటే దేనికైనా బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అందరూ కలుద్దాం అని పిలిచారు. ఆ పిలుపు మేరకు మా మాయగారు రావడం జరిగింది ఈరోజు. మరి రేపు ఇక్కడ జరిగే కార్యక్రమానికి దళిత బహుజనులంతా రేపు వేలాది మందిగా వచ్చి ఈ బౌద్ధ ధర్మ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది అందరికీ పేరు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన బౌద్ధ ధర్మ స్వీకార కార్యక్రమం నెల్లూరు దర్గామిట్ట అంబేద్కర్ భవన్లో జరుగుతుంది. కాబట్టి రేపు జనవరి 25 అంబేద్కర్ భవన్లో 30 సంవత్సరాల 30 సంవత్సరాల ఏడీపీఎస్ బౌద్ధ ధర్మ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరులో ఉన్నటువంటి బౌద్ధులందరూ కూడా, బౌద్ధిస్టులందరూ కూడా నెల్లూరు దర్గామిట్టలోని అంబేద్కర్ భవన్లో రేపు 11 గంటల నుంచి 3 గంటల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పీడిత ప్రజల విముక్తి తత్వవేత్త అయినాడు. కాబట్టి ఆయన స్వీకరించినటువంటి ఈ బౌద్ధ ధర్మ స్వీకార కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో ఈడీ టోకెన్లో ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందన్నారు. ఆ రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనం ఉండదు, కానీ తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదన్నారు. టోకెన్ పొందలేని భక్తులందరికీ జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మంత్రుల సబ్ కమిటీ పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. టీడీపీ సూచనలు పాటిస్తూ సంయమనంతో స్వామివారి దర్శనం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు జరగబోయేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. ఇది కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్, నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి
టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట మండలం చిట్టేడు సొసైటీ ద్వారా రైతులకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. చిట్టేడు సొసైటీలో సిబ్బంది సమావేశమైన చైర్మన్ చాపల శ్రీనివాసులు. కోట పట్టణంలో హిందువులతో పోటెత్తిన హిందూ సమ్మేళనం. హాజరైన కమలానంద భారతీ స్వామి. కోట పట్టణంలో వేడుకగా జరిగిన దివంగత నేత నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. కోటలో ఎన్ఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.